అనన్య ఆనంద భైరవి మీద లేనిపోని నిందలు వేస్తూ ఉంటుంది. ఈలోపు మాత్రం లీలావతి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇంకొకసారి ఆనంద గురించి తప్పుగా మాట్లాడమనుకో, ఈసారి మాత్రం మీ మామయ్య ఒక ఆడపిల్లవని చెయ్యెత్తేవాడు ఊరుకున్నాడు, కానీ నేను మాత్రం అలా ఉండను. నిన్ను ఇదే 2 చేతులతో చంపేస్తానే అని వార్నింగ్ ఇస్తుంది. ఈలోపు ఆనంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తన మనసులో బాధను ఎలా చెప్పుకోనో అర్థం కాదు. అమ్మవారికి పూజ చేస్తూ అక్కకు ఏం కాకూడదు, అక్కను ఎలాగైనా కాపాడుకోవాలి, నేను ఎంత దీక్షణ చేస్తాను, ఉపవాసమైనా ఉంటాను, నీ దగ్గరికి కాలినడకన వస్తానమ్మా అనే విధంగా తన మనసులో కోరికను అమ్మవారికి బాధతో చెప్తూ ఉంటుంది. ఈలోపు మాత్రం ఆనంద బాధపడుతుందన్నట్టుగా ఆలోచించి లీలావతి కూడా ఇక ఆనంద అమ్మవారికి పూజ చేసే గది వైపు వస్తుంది. అమ్మవారికి మొక్కుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా లహరిని చూడడానికి శరణ్య వెళ్తుంది. లహరి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. లహరి కడుపు తీసుకోవాలని ఇంట్లో వాళ్ళందరూ ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఎలాగైనా తన కొడుకు మరో పెళ్లి చేస్తానని తన అత్తగారు వార్నింగ్ ఇస్తాడు. బయట కూర్చొని తన బాధను ఎవరికి చెప్పులేక ఏడుస్తూ ఉంటుంది. శరణ్య ఈలోపు వస్తుంది. కూర్చున్న లహరిని చూసి దాన్ని చంపేస్తే నా కొడుక్కి 2వ పెళ్లి చేయొచ్చు అని చెప్పేసి పైనున్న ఆ పూల తొట్టను కట్టెతో ఇలా అంటుంది. ఆ సమయానికి శరణ్య వస్తుంది. శరణ్య ఒక్కసారిగా లహరి బయట కూర్చోవడం చూడడం, ఆ తొట్టె వచ్చి లహరి మీద పడపోతుండగా లహరిని వచ్చి కాపాడుతుంది. ఇక లహరి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. పైకి చూసరికి ఎవరూ కనిపించరు. ఇక వెంటనే లహరి, ఏంటి లహరి ఇలా పరధ్యానంలో ఉన్నావు, అసలు ఏం జరిగింది, ఒక్క క్షణంలో నీ రాకపోయేదుంటే ఏం జరిగేది తెలుసా అనేసరికి లహరి తన మనసులో బాధను బయట పెట్టుకోలేక, పరిస్థితిని ఎవరికి చెప్పుకోలేక తన వదన మీద పడి ఏడుస్తూ ఉంటుంది. ఏం జరిగింది లహరి అని అంటుండగా, ఈ విషయం వదినకు తెలిస్తే అమ్మకు తెలుస్తుంది, అమ్మ ఇప్పటికే పెద్దమ్మ టెన్షన్తో బాధపడుతుంది. అబ్బాయి ఏం లేదు వదిన, ఎందుకో నేను చూడసరికి నా బాధ ఆపుకోలేకపోయాను. లేదు, ఏదో నువ్వు నీ బాధ సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నట్టుగా శరణ్య చూస్తూ ఉంటుంది. రావదిన లోపలికి అని చెప్పేసి చేయి పట్టుకొని తీసుకెళ్తుంది. ఈలోపు దాని వదినచ్చి కాపాడిందే, ఈరోజు దాని ప్రాణాలు పోయేది అనే విధంగా హాల్లోకి వస్తుంది. పిన్నిగారు బాగున్నారా అని చెప్పేసి శరణ్య అడుగుతుంది. బాగానే ఉన్నామమ్మా, కట్టలు అవ్వగారింటికాంచెలు తెగ పట్టుకొస్తుంది కదా, బాగుండకుండా ఏముంటాం అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ పరిస్థితిని చూస్తూ ఉంటే లహరికి ఏదో జరగరాంది జరుగుతుందని శరణ్యకు అర్థమైపోతుంది. ఇక వెంటనే శరణ్య, ఇదిగో అత్తయ్య గారు నీ కావాల్సినవన్నీ పంపించారని చెప్పేసి వెంటనే తన చేతికి ఇక ఒక చెక్ ఇస్తుంది. ఆ చెక్కులో 25 లక్షలు ఉంటాయి. వెంటనే, ఏంటి వదిన ఈ చెక్ ఎందుకు, ఉట్టి చేతులతో ఏం పోతావు శరణ్య, ఇక డబ్బు పరంగా ఇయ్యని చెప్పేసి అత్తయ్య నాకు చెక్ ఇచ్చింది. ఏంటి 25 లక్షలా అని చెప్పేసి వెంటనే తన చేతిలో ఉన్న ఆ చెక్కును లాగేసుకుంటుంది. అయినా మీ పుట్టింటి వాళ్ళు నీ మీద ప్రేమతో చెక్కు పంపిస్తే వద్దంటానవేంటి, ఇటీ అమ్మ అని చెప్పేసి లాక్కుంటుంది. అప్పటికి శరణ్యకు అర్థమైపోతుంది, ఇదంతా కావాలని లహరిని ముప్పు తిప్పలు పెడుతున్నారని అర్థం చేసుకొని 25 లక్షల చెక్కు కావాలని ఆనంద భైరవి పేరు చెప్పి తన ఆడబిడ్డ కాపురం నిలబెట్టడానికి ఆ చెక్కు రూపంలో వాళ్ళ చేతిలో ఇస్తుంది. ఇక ఏంటి అలా దిట్టంగా నిలబడి మీ వదిన నిలబెట్టి మాట్లాడుతున్నావు, కాఫీ టీ భోజనం ఏదైనా, వద్దు పిన్ని గారు, మీకు కావాల్సింది మీ చేతికి వచ్చింది కదా, ఇక లహరిని బాగా చూసుకుంటే సరిపోతుంది, నువ్వు అంత వివరంగా చెప్పాలమ్మా, నేను చూసుకుంటానులే, సరే అమ్మా ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి బయటకు వస్తుంది. అప్పటికే అర్థం చేసుకుంటుంది, తన మీద పడి ఏడుస్తుంది. అయినా నేను పేరుకు వదినని అని చెప్పేసి అలా ఎలా అనుకుంటున్నావు, అత్తయ్య గారు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో అంతేకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను, నీ బాధ నేను అర్థం చేసుకోలేకపోతానని ఎలా అనుకున్నావు లహరి, నువ్వు ఇలా ఎలా ఉన్నావో ఎంతలా బాధపడుతున్నావో ఆ మార్తం అర్థం చేసుకోలేనసరికి తన బాధను తట్టుకోలేక తన వదిన మీద పడి ఏడుస్తుంది. అందుకనే డబ్బు పరంగా మీ వాళ్ళకు కావాల్సింది డబ్బు, ఆ డబ్బు ఇస్తే నేను ఖచ్చితంగా చూసుకుంటారని అర్థమైపోయింది. కానీ ఒక్కటి చెప్తున్నాను, ఇలా వీక్నెస్ పాయింట్గా డబ్బు రూపంలో వాళ్ళను ఎన్ని రోజులని కాపాడుతూ ఉంటావు, నువ్వు ఒక రూపంగా మారాలి, వాళ్ళకు గుణపాఠం చెప్పాలి. ఈ ఇంటికి కోడలు సంతోష్కి భార్యలా నువ్వు మారితేనే
అప్పుడు వాళ్ళని నిజ స్వరూపాన్ని నిజాయితీని తెలుసుకుంటారు. ఇలా నువ్వు భయపడుతూ బ్రతుకుతూ ఎన్ని రోజులని బ్రతుకుతావు? ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే నీ జీవితం నీ చేతిలో ఉంది. గెలిచేది నువ్వే, ఓడేది నువ్వే అని శరణ్య చెప్పి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా ఇక్కడ కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి కదా. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక డాక్టర్లు ఆల్రెడీ తనకి ఎమర్జెన్సీ అయిపోతుంది, ఇక ఆక్సిజన్ పెడతారు. ఉన్నట్టుండి ఇలా ఏం జరిగింది అన్నట్టుగా ఇంట్లో వాళ్ళకు అర్థం కాదు. ఆనందభైరవి గుండెల్లో మోయని భారం. ఆ టైంలో గబగబా వెళ్ళిపోతుంది కదా. రిపోర్ట్లు తెచ్చారు ఆనంద్ గారనేసరికి వెంటనే ఆ రిపోర్ట్లు శరణ్య చేతిలో ఉంటాయి. ఆ రిపోర్ట్లు శరణ్య చేతిలో ఎలా ఉంటాయో కూడా అర్థం కాదు. ఒక్కసారిగా రిపోర్ట్లను చూసి షాక్ అయిపోతుంది. తను ఇంకో 1 year లోపు చచ్చిపోతుందని చెప్పేసి ఇక అతనికి పెద్ద రోగం వచ్చినట్టుగా, ఇదంతా కావాలని దాచిపెట్టినట్టుగా వెంటనే ఆ రిపోర్ట్లు తీసుకొని హాస్పిటల్కి వస్తుంది. ఇక ఆ రిపోర్ట్లు తెస్తాను అని చెప్పేసి డాక్టర్తో ఆనంద భైరవి అంటుంది. ఎంత మోసం చేసింది, ఇంతలా మోసం చేసినా కనీసం మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అసలుకు అత్తయ్య గారు కళ్ళు తిరిగి కింద పడిపోలేదు. అత్తయ్య ఇంకో సంవత్సరంలో మాత్రమే బతుకుతుంది, ఆ తర్వాత చచ్చిపోతుంది అని చెప్పేసేసరికి వెంటనే రోహిత్ కోపంతో అనన్య చెంప పగల కొడతాడు. ఏంటండి నన్ను కొడతారు, కావాలంటే ఈ రిపోర్ట్లు చూడండి అని చేతికి రిపోర్ట్లు ఇస్తాడు. ఆ రిపోర్ట్లో తనకి ఒక పెద్ద వ్యాధి ఉంటుంది. ఆ వ్యాధి ఆనందకు మాత్రమే తెలుసు. అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఈ విధంగా రిపోర్ట్ల కోసం బయటకు వచ్చేసరికి వీళ్ళ చేతిలో రిపోర్ట్లు ఉంటాయి. చూసారండి, పిన్ని అని నెత్తి మీద పెట్టుకొని ఊరేగారు, కానీ ఎవరికి తెలియకుండా మీ అమ్మ ప్రాణాలు దొంగచాటుగా తీయాలనుకుంటే, కానీ మీరు మాత్రం మా పిన్ని ఏ తప్పు చేయలేదని తనకి వత్తోసు పలుకుతూ ఉన్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మీ అమ్మను చంపడానికి ఎంతగా పక్కాగా ప్లాన్ చేసిందో అనేసరికి ఆనంద ఉగ్ర రూపానికి ఇక అనన్య చావు దెబ్బ తింటుంది. చెంప పగల కొడతానే, చంపేస్తానే, ఏం తెలుసని మాట్లాడుతున్నావే అని విధంగా అంటుండగా డాక్టర్ బయటకు వస్తారు. రిపోర్ట్లు తీసుకొచ్చారు కదా, వెంటనే తనకి ఆపరేషన్ మొదలు పెట్టాలను లేకపోతే కోలుకుంటుందో అర్థం కావట్లేదు. కానీ తను మాత్రం ఇక ట్రీట్మెంట్కి అయితే సపోర్ట్ చేయట్లేదు ఆనంద. ఎలాగైనా సరే, ఎంత డాక్టర్లైనా సరే, ఎన్ని కోట్లైనా సరే మా అక్కను బ్రతికించండి అని డాక్టర్ని వేడుకుంటూ ఉంటుంది. సరే ఆనంద భైరవి గారు, నా ప్రయత్నం ఏదో నేను చేస్తాను, ఆ దేవుని మీద భారం వేస్తున్నానని ఈ విధంగా డాక్టర్ అంటారు. ఆక్సిజన్ పెడతారు. ఇక అన్ని ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఆనంద భైరవికి లీలావతి పరిస్థితి తెలుస్తుంది. కానీ ఆనంద మీద అందరూ కోపంగా ఉంటారు. తనకి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పలేదన్నట్టుగా కోపంగా ఉంటారు. దీన్ని ఆయుధంగా చేసుకొని ఎలాగైనా ఆనంద మీద నింద వేయాలని చెప్పేసి ఇక్కడ అనన్య ప్లాన్ చేస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది? లీలావతి ఆనంద కోరిక మేరకు బ్రతుకుతుందా? మరి రాబోయే ఎపిసోడ్లో జరగబోయేది సీన్ అప్లోడ్ చేస్తాను, మిస్ కాకుండా